హాయ్ అండి. ఇదిగోండి తెల్ల పిల్లిని మా ఇంటికి అయితే తీసుకొచ్చేసాను. ఇదిగోండి వాటితో పాటు ఇదొక పిల్లి, ఇదొక పిల్లి, ఈ రెండు ఒక తల్లికే పుట్టాయి అన్నమాట. నేను వచ్చేసరికి ఇక్కడ మా ఇంటి దగ్గర మా పని వాళ్ళు తీసుకొచ్చారు. ఈ మూడు అయితే కలిసి ఆడుకుంటా ఉన్నాయి. ఇవి కోడి పిల్లల్ని అటాక్ చేస్తున్నాయి అన్నమాట. అందుకనే నేను కట్టేశాను, కొన్ని రోజులు అలవాటు చేద్దామనేసి. కోడి పిల్లల్ని అయితే ఇదైతే రాగానే ఒక కోడి పిల్లని చంపేసింది. ఇంకా అలాగే అలవాటైతే ఇంకా పిల్లలు ఇంకా రోజు చాలా పిల్లల్ని చంపేస్తూ ఉంటాయి. అందుకని ఇంకా తాడుతో కట్టేసి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటున్నాను. ఇంకా పెద్దయిన తర్వాత కూడా అలాగే చేస్తూ ఉంటాయి కంపల్సరీ. దీన్ని ఇంకా చెరువుల దగ్గర అయితే వదిలేస్తాను. చెరువుల దగ్గర కూడా పిల్లలు అవసరము, ఎందుకంటే చెరువుల దగ్గర మేత కట్టలని ఎలుకలు కొట్టేస్తూ ఉంటాయి. చెరువుల దగ్గరకు అయినా పనికి వస్తుంది అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చాను. దీని తల్లి అయితే అక్కడ కోడి పిల్లల్ని అలవాటు చేసింది. ఏదో చూసారా, ఇప్పుడే వదిలాను అనమాట బయటికి. చాలా బాగుంది కదా పిల్ల అయితే. ఆ రెండు పిల్లల కంటే కూడా ఇది చాలా అందంగా ఉంది. ఇవ్వండి, అదైతే పులి పిల్లలాగా ఉంది. వాటిని కట్టేసి దానికంటే కూడా ఫ్రీగా వదిలితేనే చాలా బాగుంటాయి, యాక్టివ్గా ఆడుకుంటుంటాయి. కానీ కోడి పిల్లల్ని అయితే చంపేస్తున్నాయి. ఈ పిల్లల్లో కూడా ఒక పిల్ల కోడి పిల్లని అటాక్ చేసింది, కానీ ఆ పిల్ల అయితే కొంచెం గాయమైంది, ఏం కాలేదు. అందుకని నాకు ఆ పిల్లల్ని కట్టేస్తున్నాను. చూసారా, ఇప్పుడే వదిలేను ఎంత బాగా ఆడుకుంటున్నాయో. అందుకండి వైట్ పిల్ల అయితే అటు కోడి పిల్లలకే చూస్తుంది. అది చూడండి పిల్ల కాకుండా క్యూట్గా. కోళ్ళు అయితే అరుస్తూ ఉన్నాయి పిల్లల్ని చూసి. చూడండి దాని మొహం ఎంత చక్కగా ఉంది.